హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తహరాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. సో ఫ్రెండ్స్, కరోనా దెబ్బకి అసలు ప్రజలు నాన్ వెజ్ తినాలంటే భయపడుతున్నారు. సో రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు, హ్యాపీగా మీరు చికెన్ తినొచ్చు అని. అందులో ఉండే ప్రోటీన్స్ బాడీలోని ఇమ్యూనిటీ పవర్ను, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. సో అందువల్ల మీరు హ్యాపీగా నాన్ వెజ్ తినండి అని చెప్పారు. సో ఈరోజు మనం చికెన్ పులుసు ఎలా చేస్తారో నేర్చుకుందాం ఈజీగా. సో తెలంగాణ స్టైల్లో. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ కడాయిని పెట్టేసుకుందాం. దెన్ కొంచెం వేడయ్యాక అందులో మనకు సరిపడా ఆయిల్ని వేసుకుందాం. మీకు కొంచెం ఆయిల్గా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువనే వేసుకోండి. సో ఆయిల్ బాగా వేడయ్యాక అందులో మనం ఒక 2 గ్రీన్ చిల్లీస్ని వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం అటు ఇటు కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకు ఈ కోడి పులుసు బాగా రావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొన్నది కాకుండా మనం ఇంట్లోనే దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. లేదంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకోవాలి. తర్వాత మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సరిపడా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. 5 ఇలాచీలు, 5 లవంగాలను యాడ్ చేసుకుందాం. మీరు కావాలంటే గ్రైండ్ చేసిన పౌడర్ని కూడా యూస్ చేయొచ్చు. 2-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ను మనం ఇందులో యాడ్ చేసుకుందాం. ఆనియన్స్, చికెన్ కలిసిపోయేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. స్పైసీ ఎక్కువ ఉండాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి, అప్పుడైతే బాగుంటుంది కోడి పులుసు. సో ఇందులోకి మనం 1/2 kg చికెన్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లిడ్ని పెట్టేసుకోవాలి. చికెన్ని బాగా మరగనివ్వాలి. సో చికెన్ని బాగా ఉడికిస్తేనే అందులో ఏదైనా బ్యాక్టీరియా, వైరస్లు ఉంటే చనిపోతాయి. సో చికెన్ని బాగా ఉడికించుకొని తినాలి. ఇంకొంచెం టేస్ట్ కోసం కుడక కొబ్బరి అండ్ వేయించుకున్న ధనియాలను ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు లిడ్ను తీసేసుకొని గ్రైండ్ చేసుకున్న ధనియా అండ్ కుడక పౌడర్ను ఇందులోకి యాడ్ చేసుకుందాం. ధనియాలను కొంచెం మనం వేయించుకోవాలి. ఈ పౌడర్ని మనం ఇలా కలపడం వల్ల ఈ పులుసు అనేది ఇంకా టేస్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. సో పౌడర్ మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకుందాం. ఈ కోడి పులుసు స్పైసీగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం స్పైసీనెస్ కోసం. మన హాట్ యమ్మీ కోడి చికెన్ పులుసు రెడీ అయినట్లే, ఆల్మోస్ట్ డన్. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం, లో ఫ్లేమ్లో ఉండాలి. సో ఇప్పుడు మనం ఫ్రెష్గా ఒక కొత్తిమీర కట్టను తీసుకొని సన్నగా తరుక్కొని ఇందులో వేసుకుందాం. అప్పుడైతే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బబుల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, అప్పుడే మన చికెన్ పులుసు మరిగినట్లు. సో ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. సో ఎంతో కలర్ఫుల్గా రెడ్ అండ్ గ్రీన్లో చాలా బాగా కనిపిస్తుంది కదా. సో చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో వేడి వేడి రైస్లోకి కానీ, బగారా రైస్లో కానీ ఇంకా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో తెలపండి. సో ఈ కోడి పులుసు కాంబినేషన్లో జీరా రైస్ కూడా చాలా చాలా బాగుంటుంది, మర్చిపోయాను చెప్పడం. సో జీరా రైస్ అండ్ చికెన్ పులుసు కాంబినేషన్ అయితే సూపర్బ్ అండి. సో ఇప్పుడు సర్వ్ చేసుకుందాం మనం. హాట్గా యమ్మీగా చూడండి, కలర్ఫుల్గా కనిపిస్తుంది.
సో తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దెన్ సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోవద్దు.